హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ thumbnail చూశారు కదా. మనం తిరుపతిలో ఉన్నటువంటి ఏసియాస్ సెకండ్ లార్జెస్ట్ శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ తిరుపతిలో ఉన్నాము. ఈ వీడియోలో మెయిన్ వచ్చేసి ఏమేమి చూడాలని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను. ప్లస్ ప్రతి ఒక్కదాన్ని అయితే నేను చూపించలేను, ఎందుకంటే మనకు ఆల్రెడీ నేను దర్శనం అయిపోయిన తర్వాత ట్రైన్ కూడా బుక్ చేసుకున్నా. బట్ తిరుపతి వచ్చే వాళ్ళకు జూ గురించి కూడా కొద్దిగా తెలియాలని చెప్పేసి అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఇటు వచ్చి నేను వీడియో తీస్తున్నా. ఆల్మోస్ట్ నేను ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తా. ఇక్కడ ఈ జూలో ఏమేమి యానిమల్స్ ఉన్నాయో కూడా నేను లిస్ట్ అక్కడ చూపిస్తాను మీకు. ఎందుకంటే ప్రతి చూపించలేను, మెయిన్ చిరుతలు కానీ లయన్, టైగర్ ఇలాంటివి చూపిస్తే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సఫారీ కూడా ఉంది, లయన్స్ ఉంది. సో అది కూడా నేను చూపిస్తా వీడియో. ఇక్కడ కూడా స్కిప్ చేయకండి. మనకు లోపల ఇక్కడ 4-wheeler ఎలక్ట్రిక్ 4-wheeler అవైలబుల్ ఉన్నాయి. జూలో తిరగడానికి బైసికల్స్ ఉన్నాయి, మాన్యువల్ అండ్ ఎలక్ట్రిక్ కూడా సైకిల్స్ ఉన్నాయి, ప్లస్ స్కూటీ కూడా ఉంది. ప్రతిది కూడా నేను క్లియర్గా చెప్తా ఏది ఎంత అని చెప్పేసి. చూడండి వీడియో మొత్తం. ఫ్రెండ్స్, తిరుమల జూ పార్క్ అయితే మనకు మెయిన్ బస్ స్టాప్ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ రావాలంటే మనం ఆటోస్ కానీ బస్సెస్లో ఇక్కడికి రావచ్చు. చూడండి, శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ ఇది మెయిన్ ఎంట్రీ. మెయిన్ ఎంట్రీలోనే మనకు ఒక ఏనుగు స్వామి నామాలతోటి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి జస్ట్ మనము లెఫ్ట్ తిరగంగానే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. చూడండి, ఇక్కడ చూసారు కదా ప్రైజెస్. 70 రూపీస్ ఏమో పెద్దలకి, చిన్నపిల్లలకి 30 రూపాయలు. మరి ఓన్ కార్ తీసుకెళ్తేనేమో 750. అలాగే మీరు కెమెరా తీసుకెళ్తే ముందు ఛార్జ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు తీసేశారు. మొబైల్కి అండ్ కెమెరాకి వేరే వేరే ఛార్జెస్ ఉన్నాయి. మీరు ఆ బోర్డు పైన చూడండి. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వెహికల్స్ అవైలబుల్లో ఉన్నాయి అన్నట్టు. ఛార్జింగ్ స్కూటీస్, బ్యాటరీ స్కూటీస్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ స్కూటీస్ కానీ, నార్మల్ సైకిల్ కానీ, ఎలక్ట్రిక్ సైకిల్ కానీ అవైలబుల్లో ఉన్నాయి. ఫర్ అవర్ వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. నేనైతే ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకున్నాను. నాకైతే వీళ్ళు 4 అవర్స్కి 200 రూపీస్ ఛార్జ్ చేశారు. ప్లస్ ఇంకొక 400 రూపీస్ వీళ్ళ దగ్గర డిపాజిట్ చేసుకున్నారు. మన ఆధార్ కార్డు వాళ్ళకి ఇచ్చి మొబైల్ నెంబర్ ఇస్తే మనకి సైకిల్ అనేది ఇస్తారు మనకి. సో జూలో మనం జస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి స్వామివారి నామాలు ఉన్నాయి, కనిపిస్తుందా మీకు? ఇది హైట్ నుంచి చూపిస్తే ఇంకా మస్తు ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతి అని ఉంది ఇక్కడ. దీని నుంచి ముందుకెళ్తే అటు మొత్తం మంకీలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే నాకు ఫుల్ ఆకలి ఉంది, అక్కడ వెళ్ళి తినేసి వస్తాను. ఇక్కడ మొత్తం ఫ్యామిలీతో వచ్చి మాత్రం అందరు ఒకేసారి వెళ్ళాలనుకుంటే ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి చూడండి. పెద్దలకేమో 70 రూపీస్, పిల్లలకేమో 50 రూపాయలు. సో దాన్ని బట్టి మనం దాంట్లో ఎక్కి మల్టిపుల్ టైమ్స్ దిగొచ్చు, ఎక్కొచ్చు. ప్లేస్లో ఆగినామంటే మళ్ళీ అక్కడికి బ్యాటరీ బండి వస్తే దాంట్లో మళ్ళీ ఎక్కొచ్చు మనం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి వెహికలే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అందరూ ఒక దాంట్లో కూర్చొని తిరుగు రావచ్చు మల్టిపుల్ టైమ్స్. మళ్ళీ దిగిన తర్వాత కూడా వేరే వెహికల్ వస్తే దాంట్లో కూడా ఎక్కొచ్చు. ఫుడ్ మాత్రం చాలా కాస్ట్. అక్కడ చూపించాను కదా ఇప్పుడు ఫ్రూట్స్, జస్ట్ అది వచ్చేసి 60 రూపాయలు. చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న బోర్డులో అయితే ఇక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయని చెప్పేసి దీంట్లో ఉంది. మీరు ఒకసారి క్లియర్గా చదవాలనుకుంటే వీడియో పాజ్ చేసి చదవండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్ళినామంటే అక్కడ ఇంకా జంతువులు చాలా ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఈ వే అనేది చూడండి ఎంత గ్రీనరీగా, ఎంత బాగుంది. మామూలుగా మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళినా, బట్ ఎవరు కూడా మధ్యాహ్నం వెళ్ళకండి, ఎందుకంటే జంతువులు అప్పటికి ఫుల్ బయట తిరిగేసి పడుకుంటాయి. సో మోస్ట్లీ మార్నింగ్ టైంలో అంటే ఆఫ్టర్నూన్ దాటకముందు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది ఒక రకమైన కోతి ఉంది చూడండి ఇక్కడ. పిల్లలకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. కంపల్సరీ తిరుపతి వచ్చిన తర్వాత ఎవరు కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు బయటకు తిరగడానికి వస్తారు కాబట్టి ఇలాంటివి కూడా చూపిస్తే వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోతాయి. కృష్ణ జింకలు ఉన్నాయి. ఇక్కడ నుంచి కొద్దిగా మనం ముందుకెళ్ళగానే అడవి దున్నలు, ఇలాంటివి మన తిరుమల అడవుల్లో చాలా ఉంటాయి. మనము మోస్ట్లీ మీకు కూడా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిందేమో, తిరుమల కొండ నుంచి ఎర్లీ మార్నింగ్ కిందకి వస్తే ఇలాంటి జంతువులు బాగా కనిపిస్తాయి మనకు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మనకు తిరుమల కొండలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. మీకు వీడియోలోనే ఇట్లా ఉంది, అదే మీరు లైవ్లో చూస్తే మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ పార్క్లో చాలా ప్లేసెస్ని కొన్ని పేర్లు పెట్టి డివైడ్ చేశారు. ప్రతిది కూడా విష్ణుమూర్తి నేమ్ తోటి రిలేటెడ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళామంటే సఫారీ ఉంటుంది, లయన్ సఫారీ. ఇది చాలా అంటే చాలా పిల్లలకి బాగా ఇష్టపడతారు, ఎందుకంటే మనం చాలా దగ్గర నుంచి చూస్తాము.
ఈ సఫారీ టికెట్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ బోర్డు మీద చూసారు కదా మీరు, పెద్దలకైతే 50 రూపాయలు, చిన్నపిల్లలకి 30 రూపాయలు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బస్సులలోనే మనము వెళ్తాము. చూడండి పిల్లలు అసలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. మనం లయన్ సఫారీ జోన్కి వెళ్ళాలంటే ముందు ఇలాంటి గేట్స్ వస్తాయి, ఎందుకంటే అవి బయటకు వచ్చి మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు, పార్క్లో ఇబ్బంది కలిగిస్తాయని చెప్పేసి అవి ఫ్రీ జోన్లో వదిలేస్తారు కాబట్టి ఇలాంటి గేట్స్ వస్తాయి అన్నట్టు. చూడండి ఒక గేట్ ఓపెన్ అయిన తర్వాత మనకు బ్యాక్ సైడ్ బస్కి ఉన్న గేట్ క్లోజ్ అయిపోతుంది, ఇది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ముందు కూడా చూస్తున్నారా చూడండి, అవి క్రూర జంతువులు కాబట్టి అవి బయటకు వచ్చి ఎవరికి హాని కలిగించకూడదని ఇలాంటి భద్రతని ఏర్పాటు చేసిర్రు. ఫైనల్గా ఫ్రెండ్స్ మనమైతే లోపలికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక లయన్ ఉంది. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, మధ్యాహ్నం టైంలో వస్తే ఆల్మోస్ట్ అవి తినేసి మంచిగా పడుకుంటాయని చెప్పేసి ఇది కూడా పడుకున్నది. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఇంకొకటి లోపల ఉంది చూడండి, అది మేల్, ఇందాక చూసింది మనం ఫీమేల్. మా బ్యాళ్ళకి ఏంటంటే డైలీ 5 సింహాలు అనేటివి బయటకు వస్తాయంట. ఈరోజు ఒకటే బయట ఉంది, మిగతా అన్నీ లోపలనే ఉన్నాయి. చూడండి బస్సులో ఉన్న చిన్న పిల్లలు ఎట్లా చూస్తున్నారో మొత్తం. అక్కడ ఇంకొకటి ఉంది చూడండి. మీరు మాత్రం మార్నింగ్ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ వస్తే ఇట్లా ఉంటుంది అన్నట్టు పరిస్థితి. అవి మంచిగా మీట్ తినేసి మంచిగా పడుకున్నాయి. ఇందాక స్టార్టింగ్లో మనం చూసాం కదా, అది నిద్ర నుంచి ఇప్పుడే లేచింది చూడండి ఎట్లా ఉందో. లైవ్లో చూస్తే మాత్రం ఫుల్ భయం వేసింది ఫ్రెండ్స్ మాకైతే. అది వీడియోలో చూస్తే ఇంత చిన్న సైజులో ఉంది, కానీ అవుట్ సైడ్ చూస్తే ఎంత పెద్దగా ఉందంటే దాని తల మాత్రం చాలా పెద్దగా ఉంది. మామూలుగా నేను వీడియోస్లలో చూస్తాం కదా, మనిషిని ఎత్తుకపోయింది లాక్కపోయింది అంటే అది మనం ఇంత పెద్దగా ఉంటాం అనుకునేవాడిని. దాని చేతుల్లో మాత్రం మనం చాలా చిన్నగా లైవ్లో చూసిన తర్వాత అర్థమైంది. ఇలా మనల్ని సఫారీలో ఒక 15 to 20 మినిట్స్ ఇట్లా తిప్పుకొని మళ్ళీ బయటకు తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ లైవ్లోనే నేను వాయిస్ రికార్డ్ చేసిన, బట్ ఈ పిల్లలు అరవడాలు అవన్నీ వాళ్ళ ఎంజాయ్మెంట్కి నా వాయిస్ కూడా లో అయిపోయింది. సో మళ్ళీ ఎడిట్ టైంలో నేను అంతా వాయిస్ ఎడిట్ చేస్తున్నాను. సఫారీ అయిన తర్వాత కొద్దిగా మనము బయటకు వచ్చి నడుస్తే ఇక్కడ పులులు అన్నిటికీ టైగర్స్కి దారి అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి రోడ్డు పక్కన కార్లు ఆగి ఉన్నాయి కదా. మనం స్టార్టింగ్లో టికెట్ కౌంటర్ దగ్గర చూసాం కదా, కార్కి 750 రూపీస్ అని. ఓన్ కార్ ఉందనుకొని 750 రూపాయలు ఛార్జ్ చేసి మనకి కార్ లోపలికి పంపిస్తారు. సో మీరు జంతువులు ఉన్న ప్లేస్లలో కార్ అట్లా సైడ్ కాపుకొని చూడొచ్చు. నాకు తెలిసి అది చాలా రిస్క్. మనము ఓన్ కార్లో వచ్చేదానికంటే డైరెక్ట్ బై వాక్ వచ్చి అన్నీ చూసుకుంటూ వెళ్ళింది బెటర్. ఇక్కడ చూడండి, ఇందాక మీరు చుడతా చూసారు, ఇది వచ్చేసి బెంగాల్ టైగర్, చాలా దగ్గరని చూసాము. అదేమో సఫారీ, అది ఓపెన్ జోన్లో వదిలేస్తారు వాటిని. ఇవైతే మనకి ఇలాంటి జాలి ఇనుప కంచెతోటి ఉన్నటువంటి జాలీలలో లోపల ఉంటాయి, అది ఫుల్ ప్యాకప్ అయి ఉంటాయి, సో బయటకు రావు. యాక్చువల్లీ దాన్ని ఒరిజినల్ సౌండ్ చూస్తున్నారు కదా మీరు, ఆ గురక సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి. జస్ట్ చిన్నగా అంటేనే మనకు చాలా పెద్దగా వినిపిస్తుంది, అది ఇంకా అరుస్తే ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇక్కడ వచ్చేసి వైట్ టైగర్ ఉంది, ఇది కూడా చాలా పెద్ద సైజులో ఉంది. ఇందాక మనం లయన్ చూసాం కదా, ఇది లయన్ కంటే చాలా పెద్దగా అనిపించింది నాకైతే, చాలా అంటే చాలా. అది చూడండి జస్ట్ దాని అరుపు లైట్గా చిన్నగా అరుస్తుంది, బట్ మన కెమెరాలకు కూడా ఇక్కడ ఎంత గట్టిగా రికార్డ్ అవుతుందో చూడండి. మామూలుగా గూగుల్ చేసినప్పుడు చూసినా దీని అరుపు అనేది 3 కిలోమీటర్ల వరకు వినబడుతుంది అని చెప్పేసి. మామూలుగా ఇక్కడ వచ్చి దాన్ని చూస్తే నాకు ఆల్రెడీ అర్థమైపోయింది, అది చిన్నగా లైట్గా అంటేనే అసలు బీభత్సమైన సౌండ్ ఉంది. దాని సైజ్ చూడండి ఎట్లా ఉందో. పిల్లలైతే మొత్తం ఫుల్ ఎంజాయ్ అన్నట్టు వాళ్ళకైతే. తిరుమల వస్తే మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, ఒక రోజు లేట్ అవుతుంది. లేదు అంటే చాలామంది ఇప్పుడు ట్రైన్ మోస్ట్లీ ఈవినింగ్ టైంలోనే ఉంటాయి కదా, మీరైతే కొండపైన తిరగాల్సినవి తిరిగేసి మార్నింగ్ వచ్చి డైరెక్ట్ జూ పార్క్ వెళ్ళి మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎలుగుబంటి ఉంది చూడండి. మా విలేజ్లో అయితే, అంటే మా తెలంగాణలో, మాది నిజామాబాద్ డిస్టిక్, దీన్ని అయితే గుడ్డేనుగు అంటారు. బట్ అది ఆ వర్డ్ దీనికి ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, కానీ గుడ్డేనుగు అనేది పిలుస్తారు. మామూలుగా అందరికీ తెలిసింది ఏంటంటే ఎలుగుబంటి అని అంటారు. మీరు కూడా గుడ్డేనుగానే అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది లోపలికి వెళ్ళిపోతుంది చూడండి. మేము జూ పార్క్ తిరిగే టైంలో ఇక్కడ ఒక స్నేక్ వచ్చింది చూడండి అవుట్ సైడ్.
అందరు అక్కడ కూర్చున్నారు. వాళ్ళ చేతుల మిగించి బారుతూ వెళ్ళింది. వాళ్ళు అరిచేసరికి అక్కడ చూసినాను నేను. ఇక్కడ ఉన్నాయి చూడండి పైథాన్, కొండ చిలువాలు. ఇవి కొండ చిలువాలు అండ్ రక్త పెంజర అంటారు కదా, సో సేమ్ ఉంటాయి అవి కూడా దీనిలాగానే. చాలామంది రక్త పెంజర్ని కూడా కొండ చిలువ అనుకొని పొరపడతారు. మోస్ట్లీ పాములకు చాలా దూరం ఉంటేనే బెటర్. ఇక్కడ వచ్చేసి మనకు ఏనుగులు ఉన్నాయి, అందుకే అక్కడ చాలామంది ఉన్నారు చూడండి. సో ఇప్పుడు అవి వెళ్ళి అక్కడికి మీకు అవి ఎలా ఉన్నాయని చూపిస్తా. వెళ్దాం పదండి. అక్కడ ఏనుగుల నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మనకు మొసళ్ళు ఉన్నాయి, క్రొకడైల్స్. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి చూపించాల్సినవి, బట్ నాకు ట్రైన్ టైం అయిపోతుందని చెప్పేసి నేను తొందరగా బయటకు వచ్చేసిన. మనము ఎగ్జిట్ అయ్యే దగ్గరలో ఇక్కడ ఒక స్టాల్ ఉంది. దీంట్లో అయితే చిన్నపిల్లలకి బట్టలు కానీ ఆయుర్వేదిక్ ఐటమ్ కానీ, ఇక్కడ ఒక బెంగాల్ టైగర్ని డిజైన్ చేసి పెట్టేది చూడండి. ఇది వాళ్ళు ఏదో వేరే ప్రోగ్రామ్కి సంబంధించి కరెక్ట్ బెంగాల్ టైగర్ మెజర్మెంట్ తీసుకొని మరీ చేయించారంట, అదే సైజులో ఉండాలని చెప్పేసి. ఇక్కడ చూడండి క్యాపులు కానీ, మామూలుగా చిన్నపిల్లలకు సంబంధించి డ్రెస్సెస్ కానీ, టాయ్స్ కానీ, ఆయుర్వేదిక్ సంబంధించి కొన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఇందులోకి వచ్చి పర్చేజ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తా. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను తీసుకున్నటువంటి బైసికల్ని ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నా. బాయ్ ఫ్రెండ్స్.